నా స్నేహబంధువులందరికీ నమస్కారం. లైఫ్ ఆఫ్ మ్యాన్ లైట్ ఛానల్కి తిరిగి స్వాగతం. మరి ఎంతకాలంగానో ఎదురు చూసిన పుష్ప 2 ద రూల్, పుష్ప గాడి రూల్ అయితే వచ్చేసింది సుకుమార్ గారి డైరెక్షన్లో. సినిమా గురించి చెప్పాలంటే ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా టికెట్స్ అయితే బుక్ చేసేసుకుని థియేటర్కి వెళ్ళిపోండి. బట్ మనం పూర్తిగా వివరాల్లోకి వెళ్తే కనుక నాకు ఎందుకనో అంటే రాత్రి 9:30 ప్రీమియర్స్ పడ్డాయి. సో అప్పటి నుంచి కూడా నాకు చెప్తున్న వాళ్ళు అందరూ ఏంటంటే మిక్సింగ్ సరిగ్గా లేదు, కొంచెం డైలాగ్ సరిగ్గా అర్థం కావట్లేదు, ఈవెన్ థియేటర్ సైలెంట్గా ఉన్న కొన్ని డైలాగ్స్ అనేవి మిస్ అవుతున్నాయి అన్నారు. సో వాళ్ళ థియేటర్లో అలా ఉండొచ్చు అనుకోవచ్చు. నేను చాలా చోట్ల నుంచి రెస్పాన్స్ ఇస్తున్నాను. భీమవరం నుంచి, హైదరాబాద్ నుంచి, నేను పోచారంలో చూశాను. సో జగదాంబ గారిలో చూశాను. సేమ్ అదే నాకు ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. సో మెయిన్లీ మూవీ యొక్క సౌండ్ మిక్సింగ్ సరిగ్గా లేదనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సినిమా మనం పుష్ప 1కి పుష్ప 2కి చూసుకుంటే స్టోరీ లైన్ అనేది పుష్ప 1 కన్నా పుష్ప 2లో కొంచెం తగ్గింది అనిపించింది. సో స్టోరీ డెప్త్ అనేది మనకి 1లో ఉన్నంత 2లో లేదు. మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్తో తీసినట్టు అనిపించింది 2 మొత్తం కూడా. సమ్ పార్ట్ ఆఫ్ ఫన్, కొంచెం రొమాన్స్, అండ్ దెన్ ఎక్కువ యాక్షన్ అండ్ సాంగ్స్. సో కమర్షియల్ మూవీస్ ఎలా ఉంటే మనకు తెలుసు కదా. సో అలాగే అనిపించింది. సో ఓవరాల్గా అయితే మంచి బ్లాక్ బస్టర్ మూవీ. కలెక్షన్స్ చూడాలి మరి. సో వాళ్ళు అనుకున్న రేంజ్లో వస్తాయేమని. సో యాక్చువల్లీ నేను 9:30 షో ప్రీమియర్స్కి వెళ్దాం అనుకున్నాను. బట్ 1000 పెట్టి చూసే సినిమా అయితే కాదు ఖచ్చితంగా. అలా 1000 పెట్టి ఎలా అవసరం లేదు. అంటే ఎక్కడన్నా బ్లాక్లో 1000 కొనాలంటే ఫైన్. బట్ డైరెక్ట్ థియేటర్లోనే ప్రీమియర్స్కి 1000 రూపీస్ పెట్టి అమ్మడం అంటే అది అసలు ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. అందుకని నేను ఎర్లీ మార్నింగ్ 5:50కి అయితే చూశాను. సో ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో చూడండి. అసలు అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే చింపేశారు భయ్య, మామూలుగా లేదు. విశ్వరూపం నిజంగానే. అలాగే రష్మిక మందన గారు, అందరు క్యారెక్టర్స్ బాగా చేశారు. అలాగే మ్యూజిక్ కూడా అసలు శామ్ సిఎస్ గారు కొంచెం స్పెషల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు. అది మనకి ప్రీ క్లైమాక్స్లో చూస్తాం, చాలా బాగుంది. అలాగే డిఎస్పి గారి మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా ఇరక్కొడేసినాయి. అండ్ కొన్ని సాంగ్స్ అక్కడక్కడ కొంచెం ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు అనిపిస్తుంది. అలాగే దానికోసం ఇంటర్లింక్ చేయాలని చెప్పి పదజాలాలు వాడుతూ ఉంటారు. ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్, మనం ఏం చేయలేము. మూవీలో ఖచ్చితంగా హైలైట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే జాతర సీను, అల్లు అర్జున్ గారు డ్యాన్స్ కానీ, ఆ తర్వాత వచ్చే అసలు ఫైట్ కానీ నెక్స్ట్ లెవెల్. అండ్ ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా అసలు ఏడిపించేశారు భయ. నాకు క్లైమాక్స్ సీన్ అయితే అల్లు అర్జున్ గారు ఆడటంతో పాటు అక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు నాకు కూడా అంత అనిపించింది. అండ్ లాస్ట్లో క్లైమాక్స్ తర్వాత ట్విస్ట్ అయితే ఉంటుంది, రివీల్ చేయదలుచుకోవట్లేదు, మీరు సినిమాలోనే చూడండి. యా, డెఫినెట్లీ పుష్ప గాడి రూలు ఖచ్చితంగా బ్లాక్ బస్టరే. ఆ ఫస్ట్ హాఫ్లో కొంచెం చిన్న ల్యాగ్ని బేర్ చేయగలిగితే సినిమా మీకు చాలా బాగా నచ్చుద్ది. సెకండ్ హాఫ్ ఎందుకంటే అంత హైలో ఉంటుంది కాబట్టి. ఇది ఫ్రెండ్స్ పుష్ప గాడి రూల్ గురించి రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి సరికొత్త వీడియో మీ ముందుంటారు. అంతవరకు సెలవు. ఇట్లు మీ మేళ నాయుడు.